మూసిండా? ఇటు రాష్ట్ర ప్రభుత్వం వీడు మూసేవాటే. ఎవరు? ఈ రేవంత్ అన్న. అటు మా మోడీ అన్న ఏమి ఇస్తాడు మనకు. మరి ఎట్లా బాగుపడే తెలంగాణ? అర్థమైందా మన బాధ గోస? ఇప్పుడు ఒక్కసారి కేసీఆర్ పక్క గదులతో ఏమైనా చూసినరా? ఎంత మంచిగా ఇప్పుడు దేశంలో నెంబర్ 1 రాష్ట్రం అయింది. ఎట్లుండే ఒకప్పుడు ఆంధ్రలో నవ్విండ్రు, వీళ్ళకు వరి వండిన రాదు, వీళ్ళ ముఖాలకు తెలంగాణ ఎందుకు కావాలి వీళ్ళకైనా నవ్విరు. గుర్తుందా మీ అందరికి? 10 మంది ఉన్నారు ఇవాళ. మన తెలంగాణ ఉద్యమంలో ఏమని నవ్విన ఆంధ్రలో? వీళ్ళ ముఖాలకు వరి వండియనికి రాదు, వీళ్ళకెందుకు తెలంగాణ నవ్విరు. ఏమైంది? కేసీఆర్ ఉన్నప్పుడు దేశంలో వరి నెంబర్ 1 ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశంలో 24 గంటల కరెంట్ రైతులకు ఎవరిస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశంలో తలసరి ఆదాయం ఎక్కువ అంటే తెలంగాణ వచ్చింది. దేశంలో ఐటీ ఉద్యోగాలు ఎక్కువ ఎక్కడంటే తెలంగాణ వచ్చింది. ఇవన్నీ మనం ఎట్లా సాధించినాం? ఇప్పుడు ఏమైంది? మళ్ళీ కేసీఆర్ తిరగానే అన్ని మళ్ళీ నిండా నీళ్ళలో మునిగినాయి. కథం. నీళ్ళు వస్తున్నాయా లేదా అడిగేటోడు దిక్కులేడు. మళ్ళీ కరెంట్ వస్తుందా లేదా అడిగేటోడు దిక్కులేడు. పెన్షన్లు టైంకి వస్తున్నాయా లేదు. అప్పుడు కేసీఆర్ 2019లో కేసీఆర్ సార్ 2000 పెన్షన్ ఇస్తే ఏమన్నాడు? అమ్మా 2000 ఎందుకమ్మా నీకు, వచ్చే నెల 4000 అని చెప్పి సంవత్సరం అయిపోయింది. 13 నెలలు అయింది వచ్చి. కుర్చీ ఎక్కి 13 నెలలు అయింది. ఆయన జీతం పెరిగింది, ఆయన పెన్షన్ పెరిగింది, ఆయన కుటుంబ సభ్యుల జీతాలు బాగా పెరిగినాయి. అందరు ఊరికెళ్ళి వచ్చి ఇప్పుడు ఆయన అన్నదమ్ములందరూ వచ్చి, ముఖ్యమంత్రి అన్నదమ్ములందరూ వచ్చి ఊర్లో ఉంటుండే వాళ్ళందరూ తిండి కూడా లేకుండే. ఇప్పుడు పెద్ద పెద్ద దొరలేకుండా హైదరాబాద్ వాళ్ళందరూ మనకు మాత్రం బిచ్చం ఇస్తున్నారు. ఆ 2000 కూడా సరిగ్గా ఇయ్యలేని గరీబ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీరందరూ దయచేసి కోరేది ఒకటి, ఆ గ్రామ సభలలో పోయి సార్ సార్ అని మీరు అడగాల్సిన అవసరం లేదు. మేమున్నాం, మీ వైపున కొట్లాడతాం. అది మన హక్కు. అది వాడోడు చిట్టోడు కాదు మనకు, అది మన హక్కు, మన తెలంగాణ ప్రజల హక్కు అవన్నీ. దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే, మేమున్నాం, మా నాయకులు ఉన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా మేమందరం వస్తాం. టీఆర్ఎస్ మా బాధ్యత. తెలంగాణ అంటే, తెలంగాణ ప్రజలంటే బీఆర్ఎస్ కార్యకర్తల బాధ్యత. మనము ఎవరి ముందలా చేయి దాపాల్సిన అవసరం లేదు. కేసీఆర్ అందుకొరకు ఏం చేసిండు? అన్ని ఏం చేసినా కూడా ఇప్పుడు వీళ్ళ చేతులు ఉంటే, కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెన్షన్లు అంతకుముందు 200 రూపాయలు పెన్షన్ ఇద్దరు. నేను చెప్తాను మీకు. ఆ 200లకు పోయి సర్పంచ్ అడగాలి. ఎంఆర్ఓ దగ్గర చేయి దాపుడు. కేసీఆర్ రాగానే ఏం చేసిండు? డైరెక్ట్ ఈ బ్యాంకుకి వస్తుంది. రైతు బంధు వస్తుంది. ఎడికి వస్తుంది? డైరెక్ట్ ఈ బ్యాంకుకి వస్తుంది. అవన్నీ ఎందుకంటే మీ హక్కు కాబట్టి కేసీఆర్ డైరెక్ట్ మీకు పంపించింది. దయచేసి మీ అందరికి